I think this both spiritual elevation and moral fabric, inner condition, they go hand in hand. You cannot separate them both. ఆధ్యాత్మిక ఉన్నతి మరియు నైతికత, అంతర్గత స్థితి ఇవి రెండూ కలిసి ముందుకు సాగుతాయని నేను భావిస్తున్నాను. మీరు రెండింటినీ వేరు చేయలేరు. బాబూజీ మహారాజ్ ఇలా చెప్పేవారు, మీరు ఆధ్యాత్మిక అత్యున్నత శిఖరాగ్రంపై ఉండవచ్చు, కానీ మీరు అక్కడ అనారోగ్యంతో ఉంటే ఏమవుతుంది? మీరు లోయలో ఉండి కూడా ఆరోగ్యంగా ఉండటం మంచిది కదా. మీరు హృదయ చక్రంలో ఉన్నా కూడా ఆరోగ్యంగా ఉండటం ముఖ్యమని అర్థం. A spiritual condition can be so great. మీ ఆధ్యాత్మిక స్థితి చాలా గొప్పగా ఉండవచ్చు. ఇప్పుడు మనం దశకు స్థితికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలి. స్థితి మన స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. స్థితి అనేది మన అంతరంగ వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది. Condition reflects, or through this condition we reflect our behavior. ఈ స్థితి ద్వారా మనం మన ప్రవర్తనను ప్రతిబింబిస్తాము. మనం మాట్లాడే విధానం, ప్రపంచంలో మనం ప్రవర్తించే తీరు. ప్రవర్తించే విషయంలో రాజీ పడుతున్నట్లు అనిపిస్తే మీరు పురోగతి సాధించట్లేదని అర్థం. మీరు ఉన్నత స్థాయిలో ఉండి ఉండవచ్చు, కానీ అక్కడ అనారోగ్యంతో ఉన్నారు. అందుకే బాబూజీ మహారాజ్ ఎప్పుడూ చెప్పేవారు, మీరు దిగువ ప్రాంతాలలో లేదా దిగువ చక్రాలలో ఉండవచ్చు, కానీ మీరు చాలా ఆరోగ్యంగా ఉండవచ్చు. దిగువ చక్రాల వద్ద ఉన్నప్పుడు కూడా లయావస్థ జరగచ్చు. మీరు ఉన్నత చక్రాల వద్ద ఉన్నా కానీ ఆ లయం సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే అక్కడ మీ వ్యక్తిత్వం ఇబ్బంది పడుతుంది, అక్కడ మీ నైతికత ఇబ్బంది పడుతుంది, మీ స్వభావం అక్కడ ఇబ్బంది పడుతుంది. కాబట్టి అవి కలిసి సాగాలి. అవి ఒకదానికి మరొకటి పరిపూరకం. The strength and tenderness, they go together. శక్తి, సున్నితత్వం కలిసి సాగుతాయి. శక్తి మనకు ఇతరుల హక్కులను ఉల్లంఘించడానికి అనుమతి ఇవ్వదు. కాబట్టి ఇక్కడ శక్తి అంటే నా ఉద్దేశం మీ ఉన్నతత్వం, మీ పై స్థాయి. And by conditioning or by our own inner spiritual condition, what is meant, ప్రభావితం అవడం ద్వారా లేదా మన స్వంత అంతర్గత ఆధ్యాత్మిక స్థితి ద్వారా అంటే మనం ఉన్న వాతావరణం అని అర్థం. ఉదాహరణకు ఒక విమానం సముద్ర మట్టం నుండి 40,000 అడుగుల ఎత్తులో ఎగురుతోందనుకోండి. అలాగే ఇంకొక విమానం 20,000 అడుగుల ఎత్తులో ఎగురుతున్నదనుకోండి. 40,000 అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానం చాలా అల్లకల్లోలాలను ఎదుర్కొంటూ ఉండవచ్చు. 20,000 అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానం చాలా నిశ్చలంగా ఉండవచ్చు. ఈ అల్లకల్లోలమే మీ స్థితి. ఇది పర్వాలేదు. if turbulence is there, even while remaining Brahmand Mandal or Parabrahman or in central region, బ్రహ్మాండ మండలం లేదా పరబ్రహ్మాండ మండలం లేదా కేంద్ర ప్రాంతంలో ఉన్నప్పుడు కూడా అల్లకల్లోలం ఉంటే దానివల్ల ఉపయోగం లేదు. మాస్టర్ అనుగ్రహం మిమ్మల్ని పైకి తీసుకెళ్తుంది. ఆ వాతావరణంతో మీరు సమతుల్య స్థితిలో ఉండడం మీ పని. it's like if you are invited to a palace, మిమ్మల్ని రాజభవనానికి ఆహ్వానిస్తే మురికి బట్టలతో మలినమైన స్థితులతో వెళ్తారా? మీరు ప్రవేశించే వాతావరణానికి సరిపోయేలా మీరు సరైన దుస్తులు ధరించాలి. కాబట్టి ఆధ్యాత్మిక ఉన్నతి, ఆధ్యాత్మిక స్థితులు కలిసి ముందుకు సాగాలి. అవి ఒకదానికొకటి పరిపూరకం. అలా లేకపోతే పురోగతి సాధించలేరు, చాలా సులభంగా జారిపోతారు. మీరు ఆ ఉన్నత స్థాయిలలో మనుగడ సాగించలేరు.
మీరు క్రమంగా ఆ ఉన్నత స్థాయి నుండి జారిపోతారు. ధన్యవాదాలు.